సో, నిన్న మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఏంటి? ఏమర్థమైంది? మనకి ఎస్ఏపీలో 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి ఈసీసీ ఒకటుంది. అట్లాగే ఇంకోటొచ్చి ఎస్/4HANA సిస్టమ్ ఉంది. అవునా? హానా అని చెప్పా కదా! అవును. హానా సిస్టమ్. అవును. అవునా? డేటాబేస్. సో, ఈసీసీ వచ్చేసరికి ఓల్డర్ వెర్షను. ఎస్/4HANA వచ్చి లేటెస్ట్ వెర్షను. ఓకే. సో, ఈ ఈసీసీ వెర్షన్ వచ్చేసరికి ఇప్పుడు మనకి చెప్పా కదా! ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉంటాయని చెప్పా కదా! సో, ఇదెట్లా ఉంటదంటే 4.7 వెర్షన్ అని, ఓకే, 5.0 వెర్షన్ అని, ఓకే, 6.0 వెర్షన్ అని చెప్పి ఇట్లాగా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, కరెంట్‌లో అయితే లాస్ట్ వెర్షన్ వచ్చేసరికి మనకి ఈసీసీ 6.0 లాస్ట్ వెర్షన్. ఓకేనా? అండ్ దీనిలో మళ్ళీ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. ఎన్హాన్స్‌మెంట్ ప్యాకేజెస్ అంటే ఇప్పుడు మనకి మొబైల్ వాడితే మొబైల్‌లో ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ ప్యాకేజెస్ రిలీజ్ చేస్తుంటారు కదా! వెర్షన్స్ కాకుండా ప్యాకేజెస్ రిలీజ్ చేస్తారు కదా! అట్లాగే ఇక్కడ మనకి ఎన్హాన్స్‌మెంట్ ప్యాకేజు 8, 9 అట్లాగా ఉంటాయన్నమాట. ఓకే. 7, 8, 9 అట్లాగా ఉంటది. ఓకేనా? సో, అది మనకి ఈసీసీలో. అట్లాగే ఎస్/4HANAలో ఎట్లా ఉంటదంటే మనకి ఓకే. ఇక్కడ ఎస్/4లో ఎలా ఉంటదంటే 1909 ఓకే. 2011 ఓకే. 2012 అట్లాగే డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఎట్లా అంటే ఈ వెర్షన్స్ ఎట్లా స్టార్ట్ అయినాయంటే ఆహ్, వాళ్ళు ఎట్లా డివైడ్ చేశారంటే ఇయరు, మంత్. ఈ మంత్‌లో ఇది రిలీజ్ అయింది. ఈ ఇయర్‌లో ఇది రిలీజ్ అయింది. అట్లా పెట్టుకున్నారు. తర్వాత ఏం చేశారంటే వాటిని కామన్‌గా ఒకే ఇయర్ కింద పెట్టేశారు. ఓకే. సో, దాన్ని చూసుకుంటే మనం ఇక్కడ చూసావు గదా! స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 15/11 15/11లో స్టార్ట్ అంటే 2015 నవంబర్‌లో స్టార్ట్ అయింది. ఓకేనా? యాక్చువల్ వెర్షన్ ఆఫ్ ఎస్/4HANA. ఓకే. సో, నేను చెప్పాను డౌట్ రావచ్చు. సార్ నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు హానా 11 నుంచే స్టార్ట్ అయిందన్నారు కదా సార్! ఇప్పుడేంటి 2015 అంటున్నారు అని చెప్పి. ఓకే. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే హానా డేటాబేస్ వేరు, ఎస్/4HANA వేరు. ఓకేనా? హానా వేరు, ఎస్/4HANA వేరు. ఓకే. సో, ఏం డిఫరెన్సు అంటే, హానా వచ్చేసరికి ఏంటంటే డేటాబేస్ ఇది. ఓకే. డీబీ. ఓకే. ఎస్/4HANA అంటే ఏంటంటే ఇట్స్ అప్లికేషన్. ఏంటంటే ఇప్పుడు మన ఈసీసీ ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం సాఫ్ట్‌వేరు, అట్లాగే ఎస్/4HANA ఏంటంటే క్లబ్ ఆఫ్ అంటే అప్లికేషన్ సర్వరు, ప్రెజెంటేషన్ లేయర్సు, తర్వాత డేటాబేస్ లేయర్ అన్నీ కలుపుకొని ఒక అప్లికేషన్ ప్రాసెస్ అంతా. ఓకేనా? ఒక అప్లికేషన్ మొత్తం అంతా కలిపి. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. తెలుసు కదా! డేటాబేస్ అంటే తెలుసు కదా! డేటాబేస్ దేనికి యూజ్ అవుతది డేటాబేసు? డేటా స్టోర్ చేయడం. డేటా స్టోర్ చేయడానికి అవుద్ది. అదే అప్లికేషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ఓకే. మనకి స్క్రీన్ విజిబిలిటీ, తర్వాత లోపల అప్లికేషన్ ప్రాసెసింగ్ అవ్వడానికి ఇదంతా కూడా కలిపి ఉంటది. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ అంతా స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎస్/4HANAకి 15/11లో స్టార్ట్ అయింది. ద ద జర్నీ స్టార్టెడ్ అట్ 2015. సో, ఇక్కడ మనం చూసాం గదా! చెప్పా గదా! 2015, 11 అంటే ఏంటంటే నవంబర్‌లో స్టార్ట్ అయింది. ఆ టైంలో ఒకటి ఎస్/4HANA ఫస్ట్ వెర్షన్ రిలీజ్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్‌డ్. ఓకే. సో, దీనికి ముందు ఇంకేం లేదా సార్ అంటే, దీనికి ముందు చెప్పా గదా! 2011లో హానా డేటాబేసు. ఓకే. అట్లాగే 2012లో సింపుల్ ఫినాన్సు ఇట్లాగా కొన్ని రిలీజ్ అయినాయి. ఓకే. సో, దట్ ఈస్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఓకే. అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రాలేదు. బట్ 15-11 నుంచి అంటే అన్ని మాడ్యూల్స్ కవర్ చేసుకుంటూ, అన్ని ఏరియాస్‌ని కవర్ చేసుకుంటూ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఎస్/4HANA. ఓకేనా? దెన్ 15-11లో స్టార్ట్ అయిన జర్నీ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నారంటే ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ, ఏదైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేస్తూ, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, బగ్స్ ఉన్నా ఏమైనా ఉంటే కరెక్షన్స్ చేస్తూ, ఇట్లా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క వెర్షన్ రిలీజ్ చేస్తుంది. సో, 2015, 11, 2016, 10 ఓకే. అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు, సెప్టెంబరు లైక్. ఓకే. సో, 17 నుంచి 18-19 ఈ 3 సంవత్సరాలు ఏంటంటే వాళ్ళు ఒక ఒక మన ఆగస్టు, సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. దెన్ 2020 నుంచి ఏమైందంటే వీళ్ళేం చేశారంటే ఇట్లాగా పర్ మంత్, పర్ ఇయర్ పెట్టకుండా ఏంటంటే ఇయర్‌కి ఒక్కసారి రిలీజ్ అవుతుంది కదా! లెట్స్ మేక్ ఇట్ యాస్ ఎ ఇయర్. 2020, 2021, 2022 అని చెప్పి ఇట్లాగా స్టార్ట్ చేశారు.
ఓకే. క్లియరా? క్లియరా? సో, ఏంటి ఈ Yes, sir. ప్యాకేజెస్ ఎందుకు సార్ అంటే, చెప్పా కదా! ఇప్పుడు మొబైల్స్‌లో మనకి ఏదైనా బగ్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా న్యూ ఫంక్షనాలిటీ యాడ్ చేసిన వాళ్ళే ఎప్పటికప్పుడు మనకి పంపిస్తూ ఉంటారు గదా! ఎవ్రీ 3 మంత్స్‌కో, 2 మంత్స్‌కో అప్‌గ్రేడ్ చేసుకోండి. ఇట్లాగా వెర్షన్ రిలీజ్ అయింది. అప్డేట్ చేసుకోండి. ఓకే. ఇట్లా వెర్షన్ అప్డేట్ అయింది. రిలీజ్ చేసుకోండి. అప్డేట్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు గదా! అట్లాగే ఇక్కడ కూడా ఎస్/4 హానాలో కూడా మనకి 15, 11, 16, 10 అట్లాగా ఎవ్రీ ఇయర్ ఎస్/4 హానా చేసుకున్నారు. సో, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈసీసీకి వర్సెస్ ఎస్/4 హానా. ఈసీసీ వర్సెస్ ఎస్/4 హానా. ఎందుకు సో, 20, 30 ఇయర్స్ ఉన్న ఈసీసీ వర్సెస్ వద్దనుకుని ఎస్/4 హానాకి ఎందుకు ఎస్‌ఏపీ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు? ఎందుకు? అంటే ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈసీసీ వర్షన్ వచ్చేసరికి ఓల్డర్ వర్షన్ కదా! సో, దానిలో కొన్ని కంపాటిబిలిటీ లేవు. అంటే ఏంటి? ఇప్పుడు నా మొబైల్ సపోజ్ నేను నోకియా మొబైల్ కీప్యాడ్ వాడ్ కీప్ క్యాప్ కీప్యాడ్ ఉన్న మొబైల్స్ వాడుతున్నాననుకో, నువ్వు సమ్ కైండ్ ఆఫ్ ఐఫోనో లేకపోతే ఏదైనా వివో లేకపోతే రెడ్మీ ఏదో వాడుతున్నావు. స్మార్ట్ మొబైల్ వాడుతున్నావు. నేను కీప్యాడ్ వాడుతున్నాను. నీకు నాకు తేడా ఏంటంటే చాలా తేడా ఉంది. సో, నేను నా దాంట్లో యాప్స్ యూజ్ చేయాలంటే చాలా చాలా డిఫికల్ట్. కొన్ని ప్రీ డిఫైన్డ్ యాప్స్ చేయగలను. అండ్ కొన్ని లిమిటెడ్‌గా చేయగలను. మెసేజెస్ ఎంటర్ చేయాలన్నా కూడా నాకు కీప్యాడ్ కొడుతూ రావాలి. అన్నీ కూడా చేయాలి. అవునా? అదే నాకు స్మార్ట్ ఫోన్ ఉందనుకో, ఓకే. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, నేను టచ్ స్క్రీన్‌తో నేను ఆపరేటింగ్ చేయగలుగుతున్నా. అట్లాగే బార్‌కోడ్ స్కాన్ చేసుకోవడం. ఇప్పుడు నాకు ఓల్డర్ కీప్యాడ్స్‌లో చూస్తే నాకు స్కాన్ చేయలేము. ఓకే. అదే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్‌లో అయితే నేను ఏదైనా ఐప్యాడ్ మన గూగుల్ పేస్ కానీ, ఫోన్‌పే కానీ స్కాన్ చేసి పే చేయగలను. అవునా కదా! సో, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇస్ దేర్. అందుకని అందరూ ఏంటంటే ఇంకా స్మార్ట్ ఫోన్ లేదా? ఇంకా స్మార్ట్ ఫోన్ యూజ్ చేయట్లేదా? అని అడుగుతున్నారు. సో, అట్లాగే మనకి ఎస్/4 హానాలో వచ్చేసరికి ఏంటంటే వేరియేషన్ డిఫరెన్స్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ఫ్యూరీ లాంచ్ ప్యాడ్స్ అని రిలీజ్ చేశారు. ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అని చెప్పి. ఫ్యూరీ లాంచ్ ప్యాడ్స్ అంటే ఇది ఎట్లా వర్కౌట్ ఉందంటే టైల్స్ బేస్ చేసుకొని వర్కౌట్. అంటే టైల్స్ అంటే మన మొబైల్‌లో యాప్స్ ఎట్లా ఉన్నాయో, యాప్స్ మనం క్లిక్ చేస్తే యాప్ ఎట్లా ఓపెన్ అవుద్దో అట్లాగే టైల్స్ అన్నమాట. ఒక ఒక స్క్రీన్ తీసుకుంటే లెట్స్ అస్యూమ్ థట్ ఒక స్క్రీన్ ఇట్లా తీసుకున్నామనుకో, ఓకే. ఇదొక స్క్రీన్ అనుకుంటే ఈ స్క్రీన్‌లో ఏంటంటే మనకు టైల్స్ స్మాల్ టైల్స్ ఇట్లాగ ఓపెన్ అవుతాయన్నమాట. ఈ అప్లికేషన్‌లో ఇలాగా టైల్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఒక టైల్ నేను క్లిక్ చేశాననుకో, నాకు పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ ఓపెన్ అవుద్ది. ఇలా క్లిక్ చేశాననుకో వేరే ఫంక్షనాలిటీ ఓపెన్ అవుద్ది. ఇట్లా క్లిక్ చేస్తే వేరే ఫంక్షనాలిటీ ఉంటది. అదే నేను ఈసీసీలో చూస్తే ఏంటంటే, నేను పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ అంటే ఆ ప్రాసెస్ పోవాలంటే దానికి ఏదైతే మనకి ఫా ప్రాసెస్ ఉందో, ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి నేను చేయాలి. అదే ఎస్/4 హానాలో ఏంటంటే, ఐ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్ దెన్ ఐ కెన్ గో డైరెక్ట్‌లీ టు దట్ అప్లికేషన్. ఏదైతే నువ్వు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనుకున్నావో, లేకపోతే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలన్నా, కస్టమర్ ఆర్డర్స్ లేకపోతే ప్రొడక్షన్ ఆర్డర్స్, ప్రొడక్షన్ ప్లానింగు ఏదైనా చేయాలనుకుంటే అట్లాగా జస్ట్ క్లిక్ చేసి అది ఓపెన్ చేయగలవు. ఫ్యూరీ లాంచ్‌పాడ్‌లో. అదే ఈసీసీలో అయితే ఆ పాసిబిలిటీ లేదు. ఓకేనా? అది కాకుండా నీకు చెప్పా కదా! ఇది మన ఎస్/4 హానా వచ్చేసరికి ఇన్‌బిల్ట్ మెమరీ అని చెప్పానా లేదా? ఎస్/4 హానా అంటే ఇన్‌బిల్ట్ మెమరీ. ఇన్‌బిల్ట్ మెమరీ ఏంటి? ఇన్‌బిల్ట్ మెమరీ వితిన్ ద డేటాబేస్ కదా! ఆ డేటాబేస్ ఏంటిది? హానా డేటాబేస్. ఇన్‌బిల్ట్ మెమరీ ఇన్ హానా డేటాబేస్. అదే నేను ఈసీసీ చూసుకుంటే, ఈసీసీ నా ఎస్ఏపీ డేటాబేసే వాడాలని రూల్ లేదు. నేను థర్డ్ పార్టీ ఏదైనా ఒరాకిల్ డేటాబేసో, లేకపోతే ఓకే. డీబీ డేటాబేసో, లేకపోతే ఏదైనా ఒక డేటాబేస్ తీసుకొని, ఆ డేటాబేస్‌ని యూజ్ చేసుకునేవాడిని. ఓకే. ఎస్ఏపీ డేటాబేస్ కావాలంటే ఎస్ఏపీ డేటాబేస్ అట్లా ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎస్/4 హానాలో ఏంటి? ఇన్‌బిల్ట్ అంటే నేను ఇంకో వేరే డేటాబేస్ యూజ్ చేయలేను. నాకు నీకేమైనా కావాలంటే ఎస్‌సిపి వాడు నీకు మెమరీ ఇస్తాడు. ఆ మెమరీతో యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు అదే కదా! మొబైల్స్‌లో నన్ను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా! నేను ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ పెట్టే అలో అంటే చాలా స్లోగా వర్క్ అవుతదో, అదే ఇన్‌బిల్ట్ మెమరీ అయితే ఎంత స్పీడ్‌గా వర్క్ అవుతదో
సో, అలాగే ఇట్లా కూడా హియర్ కూడా ఏంటంటే డేటాబేస్ ఇన్‌బిల్ట్ మెమరీ కాబట్టి ఆబ్వియస్లీ స్పీడ్ కూడా పెరుగుతది. ఓకే. అండ్ మోరోవర్ ఏంటంటే ఇంకొకటి ఏం చేశారంటే కాలిక్యులేషన్స్ చేంజ్ చేశారు. కాలిక్యులేషన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక రిపోర్ట్ చూడాలి. అంటే ఏంటంటే ఇవాళ నేను ఈ రోజంతా ఇన్ని ఆర్డర్స్ వచ్చినాయి నాకు. ఒక లిస్ట్ కావాలి నాకు. ఇవాళంతా కూడా ఇన్ని ఆర్డర్స్ క్రియేట్ అయ్యాయి అనేది నాకు ఇవాళ లిస్ట్ కావాలి. లిస్ట్ కావాలంటే నేనేం చేయగలను? ఓకే. ఆ ఆర్డర్స్ అన్నీ కూడా ఒక ఫార్మ్‌లోనే ఎట్లాగో కన్వర్ట్ చేసుకొని తెచ్చుకోగలను. అదే అదే నాకు ఒక 1 ఇయర్ డేటా చూడాలంటే ఈసీసీలో ఏమవుద్ది? ఇది ఆల్రెడీ కనెక్ట్ అయింది. డేటాబేస్ ఎక్స్టర్నల్ డేటాబేస్‌తో కనెక్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ డేటా చాలా స్లోగా రన్ అవుతుంది. దాంతో పాటు మనం 1 ఇయర్ డేటా ఒకేసారి చూడాలంటే కొంచెం టైం పట్టుద్ది. అట్‌లీస్ట్ ఒక 5 మినిట్సో, 6 మినిట్సో, 10 మినిట్సో పట్టుద్ది. అవునా కదా! అదే ఈ హానా ఎస్4 హానాలో ఏం చేశారంటే కాలిక్యులేషన్స్ చేంజ్ చేశారన్నమాట. అంటే డేటా పిక్ చేసుకుని అంటే ఇన్ఫర్మేషన్ డేటాబేస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకొని ప్రెజెంట్ చేయడానికి లాజిక్ మార్చి, ఆ లాజిక్ బేస్ చేసుకొని అది చాలా ఫాస్ట్‌గా పనిచేయడం మొదలుపెట్టింది. ఓకేనా? అది రో కాలమ్ బేస్డ్ అని చెప్పి దాన్ని ఒక ఫార్మాట్ అంటారు. ఓకే. అది టెక్నికల్‌గా మనకంత అవసరం లేదు. జస్ట్ ఎలా కాలిక్యులేట్ చేస్తుందంటే ఇంతకుముందు రో బేసిస్ ఒక్కొక్కటి రీడ్ చేసుకుంటూ చేసుకున్నది. ఇప్పుడేంటంటే రో కాలమ్ బేస్డ్ 2 కలుపుకొని వర్క్ చేస్తుంది. సో, అది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. జస్ట్ కాలిక్యులేషన్స్ అంటే ఎట్లా పిక్ చేయాలి డేటా, అంటే స్పీడ్‌గా మనం ప్యాక్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలము అని చెప్పి అదొకటి కాలిక్యులేషన్స్ చేంజ్ చేశారు. అది కాకుండా ఎనాలిసిస్ చేసేటప్పుడు, ఎనాలిసిస్ చేసేటప్పుడు ఓకే. నాకు డిజైన్ ఎట్లా కావాలి? సపోజ్ ఇక్కడ నేనున్నాననుకో, నేను ఈ చార్ట్స్‌లో కావాలనుకో, ఈ చార్ట్ ఫార్మాట్‌లు ఉన్నాయి చూసావా? ఈ ఈ చార్ట్ ఫార్మాట్‌లో కావాలనుకో, ఇప్పుడు నాకు చార్ట్ ఫార్మాట్ ఉంటేనే నాకు చాలా ఈజీగా అర్థం అవుద్ది. నేను ఫిగర్ చూడగానే నాకు ఈజీగా అర్థం. అదే నేను ఒక 100 లైన్స్ ఆఫ్ ద డేటా ఉంటే ఎక్సెల్‌లో టేబుల్‌లో గాని రీడ్ చేయడం చాలా కష్టం అవుద్ది. అదే నేను పై డయాగ్రామ్ గాని లేకపోతే ఏదైనా లైన్ డయాగ్రామ్స్ కానీ, ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ బార్‌కోడ్ డయాగ్రామ్స్ కానీ చూస్తే, ఐ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్ దట్ వాట్ ఈస్ ద అంటే లాస్ట్ 1 మంత్ ఎంత సేల్ చేశారు, లాస్ట్ 2 మంత్స్ ఎంత సేల్ చేశారు. అంటే ఆ పిక్చర్ చూడగానే నాకు అర్థమైపోద్ది. ఓకే. ఇంత ఇంత సేల్ చేశారు. డొమెస్టిక్ ఇంత సేల్ చేశారు. ఇంపోర్ట్ ఇంత సేల్ చేశారు. ఎక్స్‌పోర్ట్స్ ఇంత చేశారు. ఇట్లాగా ఈజీగా అర్థమైపోద్ది. సో, ఈ అనాలిసిస్ పర్పస్ కూడా మనకి ఈసీసీలో ఏంటంటే క్లాసికల్‌లోని క్లాసికల్ ఫార్మాటు, ఏఎల్‌బి ఫార్మాట్ ఉండేది. అంటే ఏంటంటే జస్ట్ మనకి ఆహ్, ఆహ్, టేబుల్ ఫార్మాట్‌లో మనకి డేటా ఇచ్చేదన్నమాట. ఓకే. ఒక 200 పీఓస్ ఉంటే 200 పర్చేజ్ ఆర్డర్స్ లిస్ట్‌లో చూపిచ్చేది. ఓకే. దాని కాలిక్యులేషను, టోటల్ సమ్మేషను ఎంత ఉంది? ఓకే. ఇంతమంది ఎంత మనం పర్చేస్ చేసాము? ఇయంతా కాలిక్యులేషన్ చేసుకోవాలంటే మళ్ళీ నేను మాన్యుయల్‌గా అంతా కాలిక్యులేట్ చేసుకొని సమ్మేషన్ చేసుకోవాలి. ఎక్సెల్‌లో పెట్టుకోవడం లేకపోతే అక్కడ సమ్మేషన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను చూస్తే ఇక్కడ ఏమవుద్దంటే అనాలిసిస్‌లో ఈ అనలిటికల్ డయాగ్రామ్స్‌లో ఓకే. ఈ అనలిటికల్ డయాగ్రామ్స్‌లో ఏమవుద్దంటే అనలిటికల్ డయాగ్రామ్‌లో ఏమవుద్ది, నాకు ఆ పై డయాగ్రామ్‌లో గాని, నా బార్ పైవట్ టేబుల్ ఫిగర్‌లో గాని ఎట్లా కావాలంటే అట్లాగా మనకి చూపిస్తది. సో, ఏమవుద్ది ఆబ్వియస్‌లీ మనకి ఈజీగా ఆ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అంతా ఎస్‌ఏబి ప్రొవైడ్ చేస్తుంటే నాకు సేవ్ అవుతుంది కదా టైము. డేటా ఇమ్మీడియేట్‌లీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఐ కెన్ ప్రొవైడ్ ద డేటా. ఓకే. మా మేనేజర్ వచ్చి నాకొక డయాగ్రామ్ ఒక డేటా కావాలి 1 ఇయర్ డేటా. కెన్ యూ షో మీ దట్ ఇన్ ద పిక్చర్ అన్నాడనుకో. ఓకే. ఐ కెన్ ఈజిలీ గెట్ ఫ్రమ్ ద ఎస్/4 HANA. అవునా? సో, అట్లాగా ఇది డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎస్‌ఏపీ సజెస్ట్ చేస్తుందన్నమాట. అందరూ ఓల్డ్ కస్టమర్స్‌కి, న్యూ కస్టమర్స్ అందరికి కూడా వాళ్ళు సజెషన్ చేస్తుందేంటంటే లెట్స్ గో విత్ ఎస్/4 HANA. ఓకే. అది కాకుండా ఏంటంటే మల్టీ యూజర్స్‌కు ఓకే. మల్టీ యూజర్స్, మల్టిపుల్ యూజర్స్ ఓకే. ఎట్లా అంటే మనకి ఈసీసీలో లిమిటెడ్ యూజర్స్ క్రియేషను ఓకే. ఇక్కడేమో మల్టిపుల్ యూజర్స్ అన్ని యూజర్స్ కావాలంటే అన్ని యూజర్స్ అట్లాగా సమ్ రిస్ట్రిక్షన్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. ఇయన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, అందుకని ఏంటంటే ఎస్‌ఏపీ ఏం చేస్తుందంటే ఈసీసీ యూజ్ చేసిన వాళ్ళు ఈసీసీ యూజ్ చేయొచ్చు. సో, 2030 దాకా యూ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. బట్ ఆఫ్టర్ దట్ ఏంటంటే లెట్స్ గో విత్ ఎస్/4 HANA. ఈ లోపల మీరు మెమరీ మార్చుకుని మీరు ఎస్/4 HANAకి ఎళ్తే ఆ టైంకి మీరు అంతా అలవాటు అవుద్ది. సో దట్ వి కెన్ సపోర్ట్. నువ్వు అడగొచ్చు. సో, అంటే ఏంటి ఇప్పుడు 2030 దాటా ఎస్‌ఏపీ వాళ్ళు దీన్ని మొత్తం కంప్లీట్‌గా ఆపేస్తారా ఈసీసీ సిస్టమ్‌ని అంటే
దే విల్ నాట్ స్టాప్ ఎనీథింగ్. ఓకే. దే విల్ నాట్ స్టాప్ ఎనీథింగ్. బట్ ఏంటంటే సపోర్ట్ వచ్చేసరికి అంటే ఏంటంటే నీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకో, హై లెవెల్‌లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే నీకు ఎస్ఏపీ సపోర్ట్ కావాలనుకో, అది మనకి వాళ్ళు సపోర్ట్ చేయరు ఈసీసీలో. ఓకే. 2030 తర్వాత. ఓన్లీ ఎస్4 హానాలో వస్తే వాళ్ళు దానికి బగ్ ఇలా చెప్పా కదా వెర్షన్స్ అప్డేట్ చేయడము ఇట్లాగా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీకు సింపుల్‌గా అర్థం కావాలంటే 2010, 2015, 2020లో మనకి ఐఫోన్‌లో ఓకే. ఓల్డర్ వెర్షన్స్ అంటే 6, 7, 5S, 5, 4E తెలుసా నీకు? ఆ వెర్షన్స్ ఉన్నాయని 4C, 4S అలాగా కొన్ని కొన్ని వెర్షన్స్ ఉన్నాయి. 4C, 4 తెలుసా? తెలీదా? లేదు సార్. తెలుసు. తెలీదా? ఐఫోన్‌లో వెర్షన్స్ 4C, 4 5S ఓకే. ఐఫోన్ 5 ఐఫోన్. తెలీదా? తెలుసు. తెలుసా? ఓకే. ఓకే. సో, ఐఫోన్‌లో మనకేంటంటే 4C ఒకటి, వాళ్ళు 4S తర్వాత 5 ఓకే. 5S, 5 ప్లస్, 6, 6S, 6S ప్లస్ ఇట్లాగా చాలా ఉండేవి. ఓకే. ఎక్సీ అలాగా ఎక్స్ఎక్స్ ఓకే. ఇలాగ చాలా ఉండేవి. ఓకే. ఇప్పుడుంటే మనకు ప్రెజెంట్ 15 వర్షన్ నడుస్తుంది గానీ, ఇంతకుముందు పాతయి ఉండేవి. సో, వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. బాస్ మీకు ఈ ఓల్డర్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో మేము సపోర్ట్ చేయము. 4, 5, 6 ఏవున్నాయో మేము సపోర్ట్ చేయము. మోరోవర్ ఏంటంటే దాంట్లో కొన్ని కంపాటిబిలిటీ లేవు. అయి మీకు సపోర్ట్ చేయవు. ఏం కంపాటిబిలిటీ లేదు? ఒక ఎగ్జాంపుల్ వాట్సాప్. ఇప్పుడు నౌ-ఏ-డేస్ వాట్సాప్ చాలామంది రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారు. ఈ వాట్సాప్ నేను యూజ్ చేసుకోవాలంటే ఐ కెనాట్ యూజ్ ఇన్ ద 4SE అన్నారు. ఆ కాలంలో ఉన్న మొబైల్స్‌కి నేను యూజ్ చేసుకోలేను. అందుకే ఓకే. స్టిల్ మనం ఎస్కలేట్ చేసినా, ఐఫోన్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసినా సరే దే ఆర్ నాట్ రెడీ టు డూ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అప్‌గ్రేడ్ అయిపోయి 15 వెర్షన్‌లో ఉన్నారు. ఓకే. సో, అట్లాగే వీళ్ళేం చెప్తున్నారంటే 2013 తర్వాత మేము సపోర్ట్ చేయము. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ మస్ట్ బి షిఫ్టెడ్ టు ఎస్4 హానా అని చెప్పి చెప్తున్నారు. ఓకే. బట్ 60-70% చెప్పా కదా! 60% పీపుల్ దే ఆర్ స్టిల్ యూజింగ్ ద ఈసీసీ వెర్షన్. సో, దే ఆర్ నీడ్ టు బి కన్వర్ట్ టు ఎస్4 హానా. క్లియరా? అర్థమైందా? అర్థమైందా? సో, ఈ ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అనేది మన మొబైల్స్ నుంచి కానీ మొబిలిటీ చాలా తొందరగా వచ్చింది కదా! మొబిలిటీ ఎట్లా వచ్చింది? చాలా తొందరగా వచ్చింది కదా! మొబైల్ నుంచి నేను అప్రూవ్ చేయగలను ఆర్డర్స్. మొబైల్ నుంచి నేను డెలివరీస్ ప్రాసెస్ చేయగలను. ఓకే. మొబైల్ నుంచి నేను ప్యాకింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఆర్డర్ చేయగలను. ఇట్లా చాలా చేంజెస్ అయినాయి కదా! సో, ఆబ్వియస్లీ టెక్నాలజీ చేంజ్ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ కూడా మన ఎస్ఏపీ కూడా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ ఎప్పటికప్పుడు న్యూ వెర్షన్స్ ఇప్పుడు ఏఐ వచ్చింది. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కనెక్టెడ్ విత్ ఎస్ఏపీ. సో, ఎస్ఏపీ సపోర్ట్ చేయడానికి కూడా ఎస్ఏపీ ప్రొవైడ్ చేసింది ఆర్టిఫిషియల్. ఓకే. సో, అట్లాగే ఎవ్రీ టైమ్ ఏదైతే ఉందో అది కూడా అది సపోర్ట్ చేస్తున్నారు. క్లియరా? ఓకేనా? ఇది జనరల్‌గా ఇది ఎందుకు ఏంటి అంటే మనం ఎందుకు వాడాలి ఎస్4 హానా? ఈసీసీ ఎందుకు ఈసీసీకి ఎందుకు బెటర్‌గా కస్టమర్ ఇప్పుడు ఎస్4 హానాకి నేను ఎందుకు వెళ్ళాలంటే యూ హావ్ సో మెనీ ఆప్షన్స్ లైక్ ఓకే. చెప్పా కదా! ఒకటేంటంటే డేటాబేస్ మోడల్ మారింది. సెకండ్ వచ్చేసరికి కాలిక్యులేషన్స్ మారినియి. థర్డ్ వచ్చి ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ రిలీజ్ అయింది. ఓకే. ఫిఫ్త్ వచ్చి అనలిటికల్ రిపోర్ట్ పర్పస్ అంటే డయాగ్రామ్ పర్పస్ అట్లాగా మనం చూడొచ్చు. ఓకే. ఇయన్నీ కూడా వచ్చినియి గదా! అంతే గదా! ఇంతకుముందు మనం ఈసీసీలో ఏంటంటే ఈసీసీలో ఎట్లా ఉండేదంటే ఆహ్, ఆహ్, అనలిటికల్‌కైతే అనలిటికల్ అంటే అనాలిసిస్ పర్పస్. అనలిటికల్‌కైతే ఆహ్, మనం సెపరేట్‌గా ఏరియా ఉండాలి. సెపరేట్ ఏరియా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అట్లాగే ట్రాన్సాక్షనల్ మనం చేసే డైలీ ఆపరేషన్స్‌కి ట్రాన్సాక్షన్‌కైతే సెపరేట్‌గా ఒక సిస్టమ్ కావాలి. ఇప్పుడు ఎస్4 హానాలో ఏంటంటే మనకి బేసిక్ అనలిటికల్ పర్పస్ కోసము కొన్ని ఇన్‌బిల్ట్ చేసి ఇచ్చారు. అట్లాగే ఇట్ విల్ సపోర్టింగ్ ట్రాన్సాక్షనల్. అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే అనలిటికల్ బోత్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఈసీసీలో అనలిటికల్ చేసుకోవాలంటే ఓకే. అది మళ్ళీ దానికి సెపరేట్ ఏరియా వాడాలి. ఏ ఏరియా అంటే కొన్ని మాడ్యూల్స్ ఉంటాయని చెప్పా కదా! ఎస్టీపీపీ అట్లాగా అంటే ప్రొక్యూర్‌మెంటు, సేల్సు
ఓకే. అలాగా ప్రొడక్షన్ అట్లాగే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయని చెప్పా కదా! అట్లాగే అనలిటికల్ పర్పస్ కోసం అని చెప్పి ఎస్ఏపి బిఐ, బిడబ్ల్యూ, ఓకే. బిఓ ఇలా అని చెప్పి కొన్ని ఉన్నాయి. అయ్యి అనలిటికల్ పర్పస్ కోసం వాడేవారు. ఓకే. బిజినెస్ ఆబ్జెక్ట్. ఓకే. సో, అయి వేరే మాడ్యూల్స్ అన్నమాట. వేరే ఏరియాస్. ఓకే. నవ్వేంటంటే ఎస్/4 హానాలో బేసిక్ అనలిటికల్ రిలేటెడ్ అంటే జస్ట్ మన కస్టమర్‌కి ఓవర్‌వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే అనలిటికల్ కావాలో అయ్యి ఎస్/4 హానాలో ఇన్‌బిల్ట్ చేసి ఇచ్చారు. ఓకేనా? క్లియరా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటిదాకా క్వెషన్‌లు? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా చందు? చందు వినిపిస్తుందా? వాయిస్ వినిపించట్లే. హలో! మ్యూట్‌లో ఉన్నావు. వినిపిస్తుందా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా లేవా? సార్ ఓకే. సో, ఇవి బేసిక్‌గా ఎందుకు మనం ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకు యూజ్ చేయకూడదు? ఎస్/4 హానాకి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అంటే దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఓకే. నౌ మనం ఇప్పుడు కమ్ టు ద బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియాస్ సార్. చూద్దాం. బిజినెస్ వాయిస్ అర్థం కావట్లే. ఏంటి? హలో! వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే. హలో. ఓకే. ఓకే. నౌ మనం ఇప్పుడేంటంటే ఇప్పటిదాకైతే మనం ఎస్/4 హానా అంటే ఏంటి? ఈసీసీ అంటే హలో. అర్థం చేసుకున్నాము. వినిపించట్లేదా? హలో! కన్నా వినిపించట్లేదా? కన్నా వినిపించట్లేదా? లేవు సార్, నో డౌట్స్. లేవు సార్. ఓకే. సో, కెన్ ఐ గో అహెడ్? వెళ్ళొచ్చా? నెక్స్ట్ పాయింట్‌కెళ్ళొచ్చా? నెక్స్ట్ పాయింట్‌కెళ్ళొచ్చా? నో సార్. సార్ ఓకే. ఓకే. ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా వాయిసు క్లియర్‌గా? డిస్టర్బెన్స్ వస్తుందా ఏమైనా వాయిస్ క్లియర్‌గా? వినిపిస్తుంది సార్. హలో. ఓకే. ఓకే. వినపడుతుంది. ఓకే. హలో. ఆ! ఓకే. చందు వినిపిస్తుంది. ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పు. ప్రాబ్లమ్ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటే చెప్పు. సార్ ఇప్పుడు స్మాల్ డౌట్స్. చెప్పు. లేదా సార్? లేదు సార్. ఏంటి? అర్థం కాలా. చందు గారి వాయిస్ నాకు వినిపించట్లేదు వాయిసు. చందు వినిపిస్తుందా? చందు మ్యూట్‌లో ఉన్నావు. వినిపించట్లే. సార్. వినిపిస్తుందా చందు? మ్యూట్‌లోకి వెళ్ళిపోయావు. సార్ వినిపిస్తుంది. చెప్పు. వాయిస్ మీకు లేట్ గా వస్తుంది, రీచ్ అవుతుంది నా వాయిస్. ఓకే. చెప్పు. ఏం డౌట్ అన్నావు ఏదో? హలో. డౌట్ ఏదో అన్నావు కదా? మీకు లేట్ గా రీచ్ అవుతుంది సార్ నా వాయిస్. అదే అర్థమైంది. ఓకే. ఏమైనా ఇష్యూ ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా?
నీకు జూమ్ ఉందా? జూమ్ యాప్ ఉందా? జూమ్ యాప్ ఉందా? సరే ఒక పని చేయి, జూమ్లో కనెక్ట్ అవుదాం ఒకసారి. జూమ్లో నాకు లింక్ కనెక్ట్ అవ్వు ఈ జూమ్కి. వాయిస్ వినిపించట్లేదు, వాయిస్ వినిపించట్లేదు. హలో, చందు నీకు ఒక ఇన్విటేషన్ పంపించాను, లింకు నీకు ఒక ఇన్విటేషన్ పంపించాను.